బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట సాయినగర్లో కాంగ్రెస్ టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. సాయినగర్లోని టీఆర్ఎస్ కౌన్సిలర్ బాలరాజ్ ఇంటిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేసి కుటుంబ సభ్యులను చితకబాదారు. కర్రలతో ఇంట్లోకి వెళ్లి చితకబాదిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధికార అహంతో విర్రవీగిపోతున్నారు కాంగ్రెస్ పార్టీ అని ఆరోపిస్తున్నారు. కౌన్సిలర్ కుటుంబ సభ్యులపై దాడికి నిరసనగా సాయిరాం థియేటర్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ చేపట్టారు. ఆపై పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట సాయినగర్లో కాంగ్రెస్ టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. సాయినగర్లోని టీఆర్ఎస్ కౌన్సిలర్ బాలరాజ్ ఇంటిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేసి కుటుంబ సభ్యులను చితకబాదారు. కర్రలతో ఇళ్లలోకి వెళ్లి చితకబాదిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికార అహంతో విర్రవీగిపోతున్నారని, కాంగ్రెస్ పార్టీ విర్రవీగిపోతుందని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. కౌన్సిలర్ కుటుంబ సభ్యులపై దాడికి నిరసనగా సాయిరాం థియేటర్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ చేపట్టారు. ఆపై పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, అసలు ఆ గొడవకు గల ప్రధానమైన కారణం ఏంటి? అక్కడ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? లక్ష్మీనాగ్, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట సాయినగర్లోని బీఆర్ఎస్ కౌన్సిలర్ బాలరాజ్ ఇంటిపై దాడి చేసి కుటుంబ సభ్యులను చితకబాదారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఏదైతే బీఆర్ఎస్ కౌన్సిలర్ కుటుంబంపై దాడి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్రలతో ఇంట్లోకి వెళ్లి చితకబాదిన కాంగ్రెస్ కార్యకర్తలు అధికార అహంతో విర్రవీగిపోతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. దీనికి సంబంధించి గత పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి గతంలో ఏదైతే కాంగ్రెస్ వారిపై బీఆర్ఎస్ నాయకులు దాడి చేసిన నేపథ్యంలో ఈ రోజు అంటే పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంబడే అదే కక్ష పెట్టుకుని బాలరాజ్ ఇంటిపై దాడి చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఈ ప్రధాన ఏదైతే దాడికి అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ కారణమంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ కౌన్సిలర్ కుటుంబ సభ్యులపై దాడికి నిరసనగా సాయిరాం థియేటర్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు బీఆర్ఎస్ నాయకులు భారీ ఎత్తున ర్యాలీ తీశారు. ఆపై పోలీస్ స్టేషన్ ముందు కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. దాడి చేసిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా నార్కర్లు బీఆర్ఎస్ పార్లమెంటరీ నాయకుడు, పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఆరోపిస్తున్నాడు. ఈ సంఘటనపై పూర్తిగా దర్యాప్తు చేస్తామని కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే అసలు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జరిగిన మొత్తం ఇది జరిగిందిగా మనం చెప్పవచ్చు. దీనికి సంబంధించి పార్లమెంట్ ఎన్నికల్లో మనము చూసాము, అచ్చంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా నెక్ అండ్ నెక్, అంటే పోటాపోటీగా ప్రచారాలు అయితే నిర్వహించారు. గతంలో బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీకృష్ణ భారీ ఘన విజయం సాధించాడు. అప్పటి నుంచి వంశీకృష్ణ ఆగడాలు మితిమీరిపోయాయంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ దాడి జరగడం కూడా కొంత మా ఎమ్మెల్యే పాత్ర ఉందంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు ఈ ఏదైతే ఈ దాడి చేసిన వారిపై కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వారి అదుపులోకి తీసుకున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో విచారణ చేయలేదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్న నేపథ్యంలో మొత్తం పైన అచ్చంపేట పట్టణంలో, అచ్చంపేట నియోజకవర్గంలో కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది అని కూడా మనం చెప్పొచ్చు. లక్ష్మి గారు, థ్యాంక్ యూ ప్రదీప్. बुला लो आंटी मेरे से